బ్రహ్మసూత్రాలు ఎన్నో క్లాస్ ఇది? ఇది 3వ క్లాస్. అంటే ఇదివరకు నుంచి తెలియదు కదా. 11వ క్లాస్ ఇప్పుడే చెప్పారు. అథా బ్రహ్మ జిజ్ఞాస. ఈ బ్రహ్మ జిజ్ఞాస విషయమే మనము ప్రథమ సూత్రాన్ని ప్రారంభం చేసి జిజ్ఞాస విషయంగా ప్రశ్న జవాబులు జరుగుతూ ఉన్నాయి. ఇలాగ జిజ్ఞాస విషయము దానికి విశేషమైన బలం ఇవ్వాలి. జిజ్ఞాస విషయంలో విశేషమైన బలం ఉండాలి. జిజ్ఞాస లోపిస్తే, దాంట్లో బలం లోపిస్తే, దాంట్లో శ్రద్ధ లోపిస్తే, దాంట్లో విశేష కృషి లోపించినట్లయితే అప్పుడు మనకి ఆ యొక్క జిజ్ఞాస చేయవలసినటువంటి ఆ జ్ఞానం, దేని గురించి మనం తెలుసుకోవాలి అని ఇష్టపడుతున్నామో ఆ జ్ఞానం మనకి కలగకుండా పోతుంది, అందకుండా పోతుంది. పర్టికులర్ గా ఈ బ్రహ్మ విషయంలో మాత్రం బాగా జాగ్రత్త, శ్రద్ధ, ఆసక్తులు అవన్నీ అవసరం ఈ బ్రహ్మ విషయంలో మాత్రం. ఎందుకని అంటే బ్రహ్మ విషయంలోనే అధికంగా, ఇతర నామరూప విషయంలో ఎవరికి అది లేదు, కానీ బ్రహ్మ విషయంలోనే ఎక్కువగా శ్రద్ధ, మంచి సూక్ష్మ బుద్ధి ఇవన్నీ పెట్టుకొని విచారం చేయాలి. ఈ ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మ విషయంలో దీంట్లో ఏమాత్రం కూడా మనకి ప్రశాంతంగా లేదండి. అందుకనే శృతి కూడా నిరంకుశంగానే చెప్తుంది అని చెప్తాము. అలాగే మనం కూడా మంచి బుద్ధి, త్యాగ బుద్ధి ఉండాలి. దాంట్లో ఏ రకమైనటువంటి విషయాలకి కమిట్ అయి ఉండకూడదు. ఆ బుద్ధి అసంగంగా ఉండాలి, నిర్లేపంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. ఈ ప్రకారంగా ఉంటేనే అది గ్రహించుకోగలుగుతుంది, లేకపోతే గ్రహించుకోదు అని దీనివల్ల తెలుస్తున్నదన్నమాట. వీళ్ళందరూ కూడా ఏదో ఒక పక్షాన్ని వహించి ఏదో ఒక వేదనానుభవాన్ని పట్టుకొని దానికి కమిట్ అయిపోయి వాళ్ళ సిద్ధాంతాన్ని, అది వైదికమో లేకపోతే అవైదికమో, ఆ పక్షాన్ని బాగా దృఢం చేసుకొని వాళ్ళ అభిమానంతో, వాళ్ళ అహంకారంతో, వాళ్ళ కర్తృత్వంతో, వాళ్ళ పాండిత్యంతో మూడు పెట్టుకొని వాళ్ళు కుతర్కాలు, విశేష తర్కాలు అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా బ్రహ్మము, సర్వాంతరము, సర్వాత్మస్వరూపము, సిద్ధము అనేది కానీ వదిలేస్తే వాళ్ళు ఏం పట్టుకోలేరు. జీవితం వాళ్ళు ఏం గ్రహించుకోని కూడా గ్రహించుకోలేరు. అది బాగా తెలుసుకొని ఉండాలి ఈ విషయాన్ని. కాబట్టి వీళ్ళకి విషయం ఏంటంటే జనులకు ఏదో ఒకటి చెప్పేద్దాము అని ఒక పక్షము, ఏదో ఒకటి మనం చూసిందే మనం నిర్ధారణ చేసుకుంటాము అని ఇంకొక పక్షము. వీళ్ళు స్వరూపగతంగానే వీళ్ళకి స్పష్టత లేకపోవడము, క్రమ పద్ధతిగా శాస్త్ర ప్రమాణాన్ని అందుకోవడం అనేది దానిలో ఆసక్తి చూపించకపోవడము, ఇన్ని దోషాలు ఉంటాయన్నమాట వాళ్ళని. ఏదో ఒకటి చెప్పేటువంటి ఎలా కుదురుతుంది, ఏదో ఒకటి కానివ్వండి, నేను అది చేసుకున్నా, ఇది చేసుకున్నా అని సరిపోతుంది. అహంకారం తగినట్టుగా కొంతమంది తెలుసుకుంటుంటారు.
అందువల్ల తన విషయాన్ని స్పష్టత లేకుండా చేస్తూ ఉంటారు. శాస్త్ర విషయాల పట్ల వారికి కృషి లేదు. దీని పరంపరాగతమైనటువంటి ఏదైనా ఉపదేశం ఉంటుందా అనేది దాన్ని పట్టించుకోరు. ఇట్లాంటి దోషాలు పెట్టుకొని జనాలు ఉండేటప్పటికి ఈ గురువులని చెప్పుకునేవాళ్ళు, సిద్ధాంత కర్తలు, ఈ ఫిలాసఫీలు తయారు చేసేవాళ్ళు చిన్న భిన్నంగా ఎక్కువైపోతారు. ఏకోపశాఖలుగా వాళ్ళు ఎదుగుతుంటారు. అందుకని మనం చూస్తే అన్ని పక్షాలు కనిపిస్తుంటాయి. లోపం అది ఒకరు. ఇంకొకటి లోపం వ్యామోహాలకి లోనవడం, విషయాలకి లోనవడం, కీర్తి ప్రతిష్టలకు లోనవడం, గుర్తింపులకు లోనవడం, ఇవన్నీ ఉంటే వాళ్ళు ఒక సాయిబాబా చరిత్ర చెప్తుంటే ఇంకొకటి బయలుదేరతారు. ఇంకొకడు సాయిబాబా చరిత్ర చెప్పాడు, ఒక కల్పన చేసేస్తారు ఆయన మీద. నాకు ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఆయన ఇట్లా చేసేసినాడు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు అతను సాయిబాబా. అది నిజమో అబద్ధమో, కొంత అబద్ధమే కదా. వీళ్ళు చెప్పేదానికి అక్కడ జరిగేదానికి కొంతమే లేదు, అక్కడ సంబంధమే లేదు. ఆయన తీసుకొని వీళ్ళు ఎల్లాంటి చేయడం ఎందుకు, హైలైట్ చేయడం ఎందుకు, చాలా సంబంధమా? ఇట్లాంటివన్నీ కట్టుకథలన్నీ చేసేసినట్టుగానే ఇట్లా ఇదిగో ఇలాంటి శాస్త్రీయమైన విషయాల పట్ల కూడా లోపులు ఈ ప్రకారంగా చేసి పెట్టుకోవాలన్నారు. ఎక్కువ శాతం అంటే చూసారా? అందుకనే మనకి వివిధ రకాల సిద్ధాంతాలు మనకి గోచరమవుతున్నాయి. మన ప్రపంచం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారన్నమాట. ఈ చాప్టర్ అంతా ఏదో ఒక దాన్ని మనం తీసేసుకొని ఏదో ఒక పక్షాన్ని వహించి మా వాళ్ళు కదా అందువల్ల బంధువులు స్నేహితులు అవి కూడా అడ్డు పెట్టుకుంటే మీరు అయిపోతారు. మా బంధువులు ఇదే ఫాలో అయ్యారండి, మనం కూడా ఫాలో అవుతాం అనకూడదు. మా స్నేహితులు దీన్ని ఫాలో అయ్యారు, మనం దీంట్లో చేరదామని అనకూడదు. మా అన్నదమ్ములు చేరారు, మా అక్క చేరారు, మా అమ్మ చేరింది, మా నాన్న చేరారు అనకూడదు. అంటే 2-3 మంది వస్తాయి అనమాట. అంటే వాళ్ళు ఏ గురిలో దూకితే మనం దూకుతామా? పరమార్థ నిశ్చయం చేసుకునేదానికంటే ముందు బాగా సూక్ష్మమైన బుద్ధి కావాలంటే. అంటే వాళ్ళు దూకారు కాబట్టి మనం దూకకూడదు. అసలు నిజానికి ఎప్పుడైనా సరే అది సత్య వస్తువే అయినా సరే ఆ సత్య వస్తువుని ఇంటిల్లి పాలి ఫాలో అవ్వాలని రూల్ లేదా? నువ్వు విచారించుకో. నువ్వు రాకపోయినా పర్వాలా, సత్య వస్తువు దగ్గరకు నువ్వు రాకపోయినా పర్వాలా. కుటుంబం కొరకు నేను వచ్చాను అనొద్దు, స్నేహితుల కొరకు వచ్చాను నేను అనొద్దు, మా వాళ్ళందరూ అనొద్దు. అది సత్య వస్తువా కాదా అనేది బాగా క్షుణ్ణంగా విచారించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ రకమైనటువంటి సామర్థ్యం మనలో ఉంది. అంటే ఎవరికి వాళ్ళు స్వతంత్రంగానే సత్య వస్తువుని కృషి చేసుకోవాలన్నమాట బ్రహ్మ విద్య విషయం. అంతేగాని గ్రూప్ కట్టుకోవడం కాదు. మీరు ఎప్పుడైనా సత్య వస్తువుని ఒకటిగా చేరవచ్చు. సత్య వస్తువుని అన్వేషణ చేసేదంటే 4 రకాలుగా మీరు పంతాన్ని అనుసరించుకోండి, తప్పేం లేదు. సత్య వస్తువుని చేరతారో లేదో చూసుకోవటారో. ఒకవేళ మీ కృషి సరైనది కాకపోతే సత్య వస్తువు చేరుకి రానే రాదు, మీరు అటే పోతుంది ఆ మార్గం. చూసారా? అది అందుకని అనేక చోట్ల తిరిగి సత్య వస్తువు దగ్గరికి వస్తారు. ఒకే బాగా పంటలే అనుకోండి, ఏదో సాగర రంగంలో దిగారనుకోండి, ఏదో దాగి ఉన్నట్టుగా ఉన్నట్టుంది. ఆ గాలి అటు ఇటు తిరిగి ఏదో మధ్యలో వైరాగ్యం కరిగినట్టున్నదేమో, మళ్ళా సత్య వస్తువు దగ్గరికి తీసుకున్నట్టు ఇద్దరు వస్తారు. అదేంటి మీరు ఇక్కడికే చేరారే, ఆ మార్గాన్ని పట్టుకొని ఆ మార్గాలన్నీ వదిలేయడం బట్టి ఇక్కడ చేరా. నువ్వైనా చేరావు, నేను ఎప్పుడో వదిలేశాను కాబట్టి ఇక్కడ చేరా. అప్పుడు మార్గాలన్నీ వదిలేటప్పుడు సత్య వస్తువు దగ్గర చేస్తున్నారు అందరు. సిద్ధాంతాలు, సాధన సాధ్యాలు
ఇవన్నీ వదిలేటప్పటికి ఎక్కడ నిలబడుతున్నారు వచ్చి ఆ తత్వం తెలుగు చేరిపోతున్నారు. ఏదో ఒక మార్గము, ఏదో ఒక సాధన సాధ్యం, ఏదో ఒకటి యాక్షన్ పెట్టుకొని ఉంటే ఈ సత్యవతి చేసి రానే రాదేవాడు. సరే నువ్వు మొదట్లో పట్టుకున్నావు కదా, ఇవన్నీ మార్గాన్ని పట్టుకున్నావు కదా అని పట్టుకున్నాను నేను. చివరికి నాకు మధ్యలో ఇట్లాంటివన్నీ జరిగింది, మార్పు కలిగింది నా బుద్ధిలో. అందుకని చివరికి ఇవన్నీ వదిలేస్తేనే మంచిదని నేను తెలుసుకున్నాను కాలక్రమేణా. అందుకని ఇక్కడ చేరగలిగా. అంటే నేను చూసుకొని నేను చేరలా, సాధన సాధ్యాన్ని చూసి చేరలా. మా వాళ్ళందరూ దీనికి వచ్చారు అని నేను చేరలేదు. ఎవరి మార్గం వాళ్ళది, చివరికి చేరేది మాత్రం ఇక్కడికి. మార్గాలన్నీ నెగేట్ అయిపోయినట్టే కదా అప్పుడు. అందుకని ఎప్పుడైనా సరే సత్యం వైపు ప్లస్ పాయింట్లు ఉండకూడదు. సత్యం వైపు ఎక్కువ శాతం మైనస్ పాయింట్లు ఉంటేనే చేస్తాము. ప్లస్ పాయింట్లు పెట్టుకొని పోయి ఇది చేయడం బట్టి అది వచ్చింది, అది చేయడం బట్టి ఇది వచ్చింది అని చెప్పుకుంటూ పోయారనుకోండి, ప్లస్ పాయింట్ల వల్ల మీరు సత్యం లేదు చేరలేరు. సాధన సాధ్య జనితం అనిత్యం అని తెలుసుకోవాలి. సాధన సాధ్యాల వల్ల కలిగిందంతా కూడా అనిత్యం అవుతుంది. అందుకని ప్లస్ పాయింట్లన్నీ నెగేట్ కావాలి. అది మైండ్ రావాలి. అందుకనే సత్యాన్వేషణ మార్గము, ఇలాగ ఆత్మజ్ఞాన విషయము ఎక్కువ శాతము అన్నిటినీ కూడా నేతి అని మనం నెగేట్ చేస్తేనే మనం విషయం అర్థం చేసుకోగలుగుతాం, దానికి అర్థం కాదు. అందుకనే ఇన్ని రకాల మతభేదాలు, అవైదిక మతభేదాలు ఉన్నాయి, వైదిక మతభేదాలు ఉన్నాయి. మరి ఇలా ఉండేటప్పుడు మనం ఏదో ఒకటి అంటే ఎలా కుదురుతుందండి? అలాగా చేస్తే చివరికి మనము నిశ్రేయస్సు నుండి, అంటే మోక్షము నుండి, పరమార్థ విషయమైన మోక్షము నుండి మనం జారిపోతాం, పక్కకు పోతాం. పక్కకు పోయి అనర్థాలని కలిగించుకుంటాం. ఇప్పుడు మోక్షం కలగకపోతే పోయి అనర్థాలు తెచ్చుకుంటాయి మనకి. అర్థమైందా? మోక్షము కలగకపోతే పోలేదు కానీ అనర్థాలు తెచ్చుకుంటాయి. ఇది ఎలాగయ్యా అంటే, ఎప్పుడైనా సరే మనం ఒక వ్యక్తి కోసం ఉన్నాం అన్నమాట. ఆ వ్యక్తితో మనం ఉంటూ ఉంటే చివరికి ఆ వ్యక్తి ఏం చేశాడు, మనం వదిలిపెట్టుకొని వెళ్ళిపోయేటప్పటికి ప్రత్యర్థులు చాలా మంది ఉన్నారు. ఏది? ఆ వ్యక్తి కొరకు. ఆ వ్యక్తి మన దగ్గరకు వచ్చాడనమాట. ఆయన గొప్ప బలవంతుడు, శక్తివంతుడు, ఇవన్నీ ఉన్నవాడు. ఆయన మనకి దొరకకుండా వెళ్ళిపోయేటప్పటికి ఆయన కోసం చాలా మంది ప్రత్యర్థులు ఉన్నారు కదా, అది మనం కొట్టుకున్నాడు. ఇప్పుడు అది పోయా వీడు పట్టుకోలేదు, వాడు వెళ్ళిపోయాడు. అది అంటే ఒక మనిషి కోసం మీ దగ్గర ఉన్నాడు ఆ మనిషి. ఆ మనిషి చాలా అప్పులు చేసేసినట్టు. ఆ మనిషి పారిపోయేటప్పుడు అప్పుల వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని పట్టుకున్నారు. అందువల్ల మోక్షం పోయింది కదా, అనర్థాలని వాళ్ళు తీసుకున్నాయి. ఇప్పుడు అంటే మోక్షము మనకి ఇక్కడ మోక్షాన్ని మనం పొందలేకుండా పోయాం, జారిపోయాం. ఇప్పుడు సర్వానర్థాలు ఉన్నాయి కదా, అవిద్య, కల్పితమైన విషయ వ్యవహారాలన్నీ అవన్నీ మనకు కాలేదు. అట్లా అయిపోతాయా చివరికి? నువ్వు మోక్ష మార్గాన్ని వదిలేయటమే కాదు కదా, ఈ సాధన మార్గాన్ని వదిలేయటమే కాదు కదా, అనర్థాలన్నీ చుట్టుకుంటాయి, లేకపోయినవన్నీ మనకు తెచ్చుకుంటాయని. ఇది ఇట్లాగా కర్మిష్ఠులు వీళ్ళందరూ బాధపడుతుంటారు. కర్మిష్ఠులు వీళ్ళందరూ బాధపడుతుంది. ఈ సాధన సాధ్యం చేసేటువంటి యోగ మార్గం, ఉపాసన మార్గము, వీళ్ళందరూ ఎక్కువ శాతం ఇలా బాధలు పడుతూనే ఉంటారు. మోక్షము కలగలేదు, ఈ బాధలు కలగలేదు. వదిలిపెట్టేది మోక్షం కలగదు, అది ఆ పద్ధతి లేదు కదా. మోక్షం కలగకపోగా ఈ సాధన సాధ్యాలు అనేటువంటి భ్రమలన్నీ కలిగి ఉంటాయి, పట్టుకొని ఉంటాయి. అందువల్ల వీళ్ళు చేయలేరు, దానివల్ల వచ్చేది ఏమి ఉండదు, వదిలిపెట్టాలి అనే బుద్ధి రాదు వాడికి.
ఇప్పుడు ఒక సాధన నుండి బయటపడాలంటే అంత బుద్ధి కావాలి కదా వాడికి. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? సాధన నుండి బయటపడాలి అంటే ఆ బుద్ధి రావాలి. ఆ బుద్ధి వాడి దగ్గర లేకపోయేటప్పటికి అది వదలదాయ. ఇది అనంతం అంటే. ఇప్పుడు మీకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య తొలగాలంటే ఎంత బుద్ధి కావాలో దానికి సమస్య నివారణ చేసే బుద్ధి. అసంగమైన బుద్ధి ఉండాలి, కర్తృత్వ రహితమైన బుద్ధి ఉండాలి, ఫలాపేక్ష రహితమైన బుద్ధి ఉండాలి, అకర్మ బుద్ధి ఉండాలి, ఆత్మజ్ఞాన బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి రానంత వరకు ఇది వదిలిపెట్టదు మిమ్మల్ని. వదిలిపెట్టకపోవడం చేత మీకు హాయిగా ఉందా అంటే ఉండలేరు. మీరు నిశ్చింతగా ఉండలేరు. అందుకని ఆ బుద్ధి రాదాయా, ఇది తొలగదాయా అట్లయితే. అందువల్ల జాగ్రత్తగా ఉండాలయ్యా ఈ అధ్యాత్మ విషయాలలో, మోక్ష విషయాలలో, ఈ సత్య విషయంలో. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒళ్ళు వచ్చి జీవించొచ్చేమో గాని ఈ బ్రహ్మ విద్యా విషయం, సత్య విషయాలలో మాత్రం, పరమార్థ విషయంలో మాత్రం ఏమాత్రం కూడా ఇంత అభివృద్ధి చేస్తే లేకపోని వస్తాయి. కరెంటు దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటామో అంతకన్నా ఎక్కువ జాగ్రత్త ఇక్కడ. అది చెప్తున్నారు. ఎందుకంటే ఏదో ఒకటి బజార్లో కనిపించేవన్నీ బొరకు వేసుకోవద్దు, టీవీలో కనిపించేవన్నీ వేసుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళంటే పరమానందంగా టీవీలో పెట్టే ఆహారం అంతా మంచిది అనుకుంటాం, లేకపోని వస్తాయి దాంట్లో. అర్థమైందా? ఇప్పుడు బజార్లో ఈగలు ముసులుంటాయి, అట్లాగా అన్ని రకాల నూనెలన్నీ వేస్ట్ చేస్తాడు. చివరికి డీజిల్ లో కూడా మట్టి ముసులుతే అది కూడా వచ్చి అమ్ముతాడు. అది కూడా పోసేంతరా, ఇది కూడా తిట్టుగానే ఉంది అని అన్ని పోసేసి బజీలు చేస్తే చివరికి వీటికేమో ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రకారంగా కల్పించినవన్నీ బజార్లో సరికంతా కూడా గుర్తుకేసుకోకూడదు. అలా ఎన్నో రకాల మత ప్రచారాలన్నీ ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, సాధనలు ఉన్నాయి. అవన్నీ కలిపి బుద్ధికేసుకుంటుంటే చివరికి ఏమైపోతుంది, బుద్ధి అంతా కాల్చిపోయిపోయి సర్వానంతాలు తప్పుకుంటాయి. ఏదో మనం కర్మ చేశాము, ఆ కర్మని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము అనుకునేదానికన్నా విపరీతమైన ఆలోచనలన్నీ చేసి పెట్టి విపరీతమైనవన్నీ బుద్ధి చేసుకోవడమే అనుభవించడం. అజ్ఞానం వల్ల సర్వ అనర్థాలు ఉన్నాయి కానీ ఏదో కర్మ చేయడం బట్టి సర్వానర్థాలు లేవన్నమాట. అందుకని ఇదంతా కూడా ఇక్కడ హెచ్చరించారనమాట. అందుకని విశేష జిజ్ఞాస చేయాలి. ఏదో ఒక దాన్ని పట్టుకొని కూర్చొని మీరు అది మంచిది ఇది మంచిది అనుకొని దాంట్లో చేయలేని దీంట్లో చేయలేనని అనుకుంటే మాత్రం లేనిపోయినవన్నీ మీరు తగిలించుకుంటారు. అందుకని శంకరాచార్య వాళ్ళు హెచ్చరిక చేశారనమాట దాంట్లో. చూసారా? అందుకని ఆ కాలంలోనే మతాలు ఉన్నాయంటే ఆ కార్య మతాలు ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయో చూడండి. అవన్నీ కారణ మతాలు, మూలం. ఇప్పుడు మూలం కనిపించకపోయినా దాని నుండి వచ్చినవన్నీ కనిపిస్తున్నాయి లేదా? ఎన్ని రకరకాలైనటువంటి విశేషాలన్నీ కనిపిస్తున్నాయి కదా. అప్పుడు మూలం తెలుస్తున్నా సరే మీకు ఆ మూలం నుండి ఇవన్నీ చేయలేవయ్యా, ఇవన్నీ ఎంచుకోవాలి. ఉదాహరణకి ఒక ద్వైత మతం ఉంది, ద్వైత విశేషాలు ఉన్నాయా లేవమ్మా? ఒక ద్వైత మతం ఉంది, ఉన్నాయి కదా, ద్వైత విశేషాలు ఉన్నాయి కదా. ఏంటంటే జీవుడు వేరు దేవుడు వేరు అనేదే కదా. శివుడు వేరు శివభక్తులు వేరు, విష్ణువు వేరు విష్ణు భక్తులు వేరు, అమ్మవారు వేరు అమ్మవారి భక్తులు వేరు, బ్రహ్మం వేరు బ్రహ్మ భక్తులు వేరు. ఇదన్నమాట విశేషాలు అన్నమాట. ద్వైతం ఒకటే, జీవేశ్వర భేదం అని చెప్పాము, అది కారణ మతం. ఎనకొచ్చేటప్పటికి యెహోవా వేరు వీడు వేరు, యేసుక్రీస్తు భక్తులు వేరు, యేసుక్రీస్తు కూడా వేరే, అలాగే అల్లా వేరు వీడు వేరు, దేవుడు వేరు జీవుడు వేరు, అమ్మవారు వేరు, ఇట్లాగా కార్యం మాట్లాడాలన్నమాట. ఇది కూడా తెలియదు జనాలకి. ఇది ద్వైతము అనే మాట కూడా తెలియదు, విశిష్టాద్వైతము అనేది కూడా తెలియదు. అంటే మనం ఇద్దరం కూడా ఒకే అంశమైనా, చైతన్య అంశమైనా, ఆయన మాత్రము 1000 లీటర్ల కొండ చైతన్యము, మనమేమో 100 లీటర్ల కొండ చైతన్యము అనే మాట విశిష్టాద్వైతం అంటారు.
చూసారా, ఇద్దరి దగ్గర డబ్బులు ఉన్నాయి. కాకపోతే మన దగ్గర ఉండే డబ్బులు ఏంటంటే 1,00,000 రూపాయలు. ఆ దేవుడి దగ్గర ఉండే డబ్బులు ఎంత, కోటాను కోట్లు. అదే అన్నమాట ఎదుగుతారు చేయటం అంటే. అప్పుడు నువ్వు ఎలాగా మరి నువ్వు ఆయన అంత డబ్బు కలిగిన వాళ్ళు ఎప్పుడు అవుతావు అంటే పోగి ఉండి పెట్టుకో, పెద్ద ఉండి. చూసారా, ఇది వయస్సులు చెప్పేది, విశిష్టాంతులు చెప్పేది. ఆయన సర్వ కళా గుణ సంపన్నుడు, నాకేమో కొద్దిగా గుణాలు ఉన్నాయంటే నికృష్ట గుణాలు, ఉత్కృష్ట గుణాలు. ఈ ద్వైతవాదులైతే సత్యంగా ఆయన వేరు, నేను వేరు అంతే. ఇట్లాగా కారణవాదాలు పట్టుకొని కార్యాన్ని చూస్తే ప్రపంచం అంతా కూడా ఎక్కువగా కార్యవాదాలే కనిపిస్తున్నాయి. అందుకని అవన్నీ ఖండన చేసి దేనిలో దానిలో మాత్రం ఇరుక్కోవద్దు. మీరు ఎప్పుడైనా సరే ప్రత్యేగాత్మ జ్ఞానాన్ని కలిగిస్తునే దానికి మొదలు పెట్టండి. ఆత్మ జ్ఞానం పట్ల విశేషాలు ఎవరైనా చెప్పినా సరే అదంతా కూడా ఉపాధికి చెందింది అని మనం తెలుసుకోండి అని ఈ ప్రకారంగా దీంట్లో అన్ని చూపించారన్నమాట. ఇది మంచి పాయింట్స్ అన్నమాట. దీన్ని చదువుకోగానే మీకు కూడా ఏమో అర్థమవుతుందంటే లోకంలో ఇన్ని మతాలు ఉన్నాయా, జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ దగ్గర ఏదో దాన్ని ఒప్పేసుకోకూడదు మనము అని మీకు అర్థం కావాలి. ఇన్ని రకాల మత భేదాలన్నీ ఉన్నాయి, మనం అందరూ మోక్షానికి తీసుకెళ్తారు అని మాత్రం అనుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారు, అన్ని మార్గాలు మోక్షానికే. మనమేమంటాము ఒక మార్గం ఏం చేస్తామా అంటామా? ఒక మార్గమే అంటాము. చాలా మార్గాలు ఉన్నాయి, ఏ మార్గం నుండి వెళ్ళినా సరే అక్కడికే పోతాము చెప్తారు అందరు, మోక్షాన్ని పొందుతాం. అంటే మోక్షం అనేది మార్గం వల్ల వస్తుందా, సాధన సాధ్యం వల్ల వస్తుందా, స్వరూపమే అయ్యి ఉన్నదా? అది చెప్తాం మెయిన్ పాయింట్. దాని గురించి మీరు వివేకం చేయండి అని చెప్తాం. అంతేగాని ఇది ఒక మార్గాన్వేషణ కాదు కదా మనం చేసేది, సాధన సాధ్యము కాదు. కాబట్టి అనేక మార్గాలు ఆ మోక్షం వరకు తీసుకెళ్లిపోతుంది. అంటే మోక్షం కాదు, అది పెద్ద సంసార మార్గం అవుతుంది, పెద్ద గొయ్యి అవుతుంది. ఆ గోతులు పడతారంలో యోగ మార్గం, భక్తి మార్గం, రక్తి మార్గం, ఇట్లాగా అన్ని మార్గాలు మోక్షానికి వెళ్తాయి అంటే పెద్ద గొయ్యి అవుతుంది. అది ఆ గోతులు పడతారు. కాబట్టి ఇన్ని మార్గాలు ఏమి లేవు, అసలు మార్గమే కాదు. నిన్ను విచారించుకునేదానికి మార్గాలు ఏమిటి? తను తాను వదిలిన వాడికి మార్గాలు కావాలి, తను తాను విచారించుకునే వాడికి మార్గంతో పని లేనే లేదు. వివేకమే చెయ్యాలి. అందరూ ఈ జిజ్ఞాస విషయంలో మార్గాన్వేషణ పలు రకాలుగా చేస్తుంటారు కదా. పలు రకాలుగా వీళ్ళకి కూడా మతాలు ఉన్నాయి కదా. దేనిలో దానిలో చేరిపోవటం ఉండదు కదా. చేరిపోయిన తర్వాత గతంలో అభిమానం ఉంటుంది కదా, ఆ అభిమానం ఇది తోడించచ్చు. గురుగారు చెప్పింది పిరమిడ్ ధ్యానం అయితే వీడికేమో లలిత సహస్రనామం ఉంది కదా. నేను అక్కడ విజయవాడలో చూసా సమాచారంగా, లలిత పిరమిడ్ ధ్యాన కేంద్రము అంటే లలిత చదివేవాడు పెద్ద మనిషి, ఇంజనీర్ నుంచి రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిన తర్వాత లలితను పట్టుకున్నాడు. అతను ఇదివరకు ఏం పట్టుకోవాలన్నాడు, ఇంజనీర్ పట్టుకోవాలన్నాడు. ఇప్పుడేంటి లలితను పట్టుకోవాలన్నాడు. చివరికి ఏం చేశాడు, లలిత చాలా రోజులు చేసిన తర్వాత తీసుకొచ్చినట్టున్నాయి కొద్దిగా. అదేంటంటే నోటితో నోటి క్రియ ఎక్కువ, పారాయణే కదా, నోటి క్రియ ఎక్కువ. ఈ మధ్యేమో దవడలంతా నొప్పి వేసినట్టుంది. ఇప్పుడు ముక్కుకు పని పెట్టారన్నమాట, వాటి మీద ధ్యాస అని. అంటే ఇది ఇక్కడ క్రియ అయిపోయింది, ఇక్కడ పెట్టాడన్నమాట, తర్వాత ఇక్కడ పెడతాడేమో. అంటే ఎన్ని అవయవాలు ఉంటే అన్ని వాటికి పని పెట్టాలి అనుకున్నాడు ఏమో. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అనగా దాని మీద పెడుతుంటాడు.
ఇప్పుడు దీని మీద అభిమానం పెట్టుకున్నాడు కదా, ఇది ఊరుకు లలిత మీద, ఆ లలిత మీద అభిమానం సగం పోయినట్టుందేమో, లేకపోతే కొద్దిగా పోయినట్టుందేమో. ఇప్పుడు పిరమిడ్ ధ్యానం వీడు చూశాడు, దాన్ని కొద్దిగా చేసేటప్పుడు ఇప్పుడు కొత్తగా మీకు బాగానే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా సరే పంచదార మానకం కూడా బాగానే అనిపిస్తుంది మీకు. అది 2 గ్లాసులు ఎక్కువ తాగిన తర్వాత తెలుస్తుంది. మొదట్లో బాగా అనిపిస్తుంది, మొదట్లో తాగగానే అలాగే అనిపిస్తుంది, తర్వాత చూస్తే తెలుస్తుంది ఏంటి రాని. ఇప్పుడు ఇది చేసేటప్పుడు బాగా అనిపించేటప్పటికి వేదనానుభవం కొద్దిగా పుట్టేటప్పటికి దీంట్లో నాకు ఫలం కనిపించింది అనిపిస్తుంది. ఫలం కనిపించాలన్నమాట. దేంట్లో ఏం కనిపించాలి, రిజల్ట్ రావాలన్నమాట. బ్రహ్మ విద్య అలాగే ఆ దృష్టి పెట్టుకొని బ్రహ్మ విద్య దగ్గర కూర్చుంటే ఎట్లా చూస్తారండి, రిజల్ట్ కోసం వస్తుంటారనమాట చాలా మంది బ్రహ్మ విద్యకి. యథార్థం తెలుసుకోవాలని మాత్రమే రాదు. యథార్థం తెలుసుకున్నారంటే ఇదంతా కలిసి అప్పుడేం చేశాడంటే దాంట్లో ఫలం కనిపించా, ఇదివరకు లలితలో ఫలం కనిపించా, ప్లస్ పాయింట్ చేసేసి ఏం చేశాడంటే లలిత పిరమిడ్ ధ్యానము అంటే ఊరుకొని వాడు ఇంట్లో చేసుకోవచ్చు కదా. మళ్ళా బోర్డు పెట్టి అందరికి తగ్గి అప్లై చేసేది. ఇప్పుడు వాడు పిరమిడ్ రోడ్డు చూసేటట్టు ఏమనుకుంటాడు, నేను ఒకటైతే నువ్వు అన్ని చేసినా. అప్పుడు వాడు ఇంకొకడు ఈ ధ్యాన కేంద్రంలో చేసేవాడు ఏం చేస్తాడంటే శివలలిత ధ్యానం పిరమిడ్ ధ్యానం అని చెప్పేస్తారు. ఈ టైపులో పెరుగుతూ పోతుంది. అందువల్ల చాలా మంది చూడండి సాయిబాబా ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఇంకా ఏదైనా ఉన్నదనుకోండి, వాళ్ళకి పేరు ఏదైనా ఉందనుకో దాన్ని కలిపి పెట్టేస్తుంటారు. చూసారా, అట్లా పేర్లు ఉన్నాయా కదా. శివసాయి అంటాడు, శవసాయి అంటాడు, లేకపోతే ఇట్లాగా ఉంటే చాలా కష్టం సార్. అందుకని మేము ఇప్పుడు శాస్త్రాన్ని అవతరణ చేస్తున్నాము. బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని, ఉపనిషత్తు శాస్త్రాన్ని మేము అవతరణ చేస్తున్నాము, మీ ముందు వెళ్తున్నాము, జాగ్రత్తగా ఇక్కడ విచారం చేయాల్సి ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారు. అవతరణిక అంటే ఇదనమాట, స్టార్ట్ చేస్తున్నాను. తస్మాత్ ఈ మాటలో చాలా గొప్ప అర్థం. అందుకని ఇగో మీ ముందు నేను ఉంచుతున్నటువంటి మంచి పాయింట్ ఇదే అని శంకర్ల వారు ప్రతిపాదన చేస్తున్నారు అనమాట. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస ఉపన్యాసముఖేనా వేదాంత వాక్య మీమాంస అవిరోధి తర్క ఉపకరణ విశ్లేష ప్రయోజన ప్రస్తూయతే. అది బ్రహ్మ జిజ్ఞాస ఉపన్యాసముఖేనా, బ్రహ్మ జిజ్ఞాసాన్ని ఇక్కడ విచారం చేస్తున్నాం కదా, బ్రహ్మ జిజ్ఞాసని మనం ఇక్కడ బోధించుకుంటున్నాం కదా, దీని ద్వారానే జరా ఉపన్యాస ముఖ్యానంటే దీని ద్వారానే అంటే ఈ బోధించే దీంట్లోనే వేదాంత వాక్య మీమాంస చేస్తాం. అంటే ఉపనిషత్తు వాక్య విచారణ కూడా దీనిలో చేస్తాం అన్నమాట. బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మమును జిజ్ఞాస చేయవలెను అనేది కదా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఈ బ్రహ్మ జిజ్ఞాసలోనే వేదాంత వాక్య మీమాంస కూడా వచ్చేస్తుంది. అంటే ఉపనిషత్తు తాత్పర్యాన్ని, ఉపనిషత్తు వాక్యార్థ విచారాన్ని మేము దీనిలో చూపిస్తాం. ఇలా చేస్తేనే అది బ్రహ్మ జిజ్ఞాస విషయం అవుతుంది అని చెప్తాం. అంటే బ్రహ్మ జిజ్ఞాస విచారణ అంతర్గతంగానే చేసే సమకాలంలోనే చేసేటప్పుడే వేదాంత వాక్య మీమాంస విచారణ కూడా ఇంక్లూడింగ్ దానిలోకి వస్తుంది. అట్లా చేస్తాం. అంటే బ్రహ్మ జిజ్ఞాస విషయము ఉపనిషత్తు వాక్య విచారం లేకుండా ఉండదు. ఉపనిషత్తు వాక్య విచారం దాంట్లో ఉంటుందన్నమాట.
అంటే బ్రహ్మజ్ఞాన జిజ్ఞాస చేసేటప్పుడు ఆ జిజ్ఞాసుల గురించి చెప్పేటప్పుడు ఇలా చేయాలి అన్నప్పుడు వేదాంత వాక్య విచారణ దానిలో ఇంక్లూడింగ్ అయ్యాము. అందువల్ల వేదాంత వాక్య విచారణ లేకుండా మాత్రము మీరు బ్రహ్మ జిజ్ఞాస విషయము అది నెరవేరు కంటిన్యూ కాదు, జిజ్ఞాస చేసేస్తే కాదు. అందువల్ల బ్రహ్మ విషయము ఇక్కడ వేదాంత ప్రతిపాద్యమైనదే గాని వేదాంత వాక్య ప్రతిపాదితమైనదే గాని జిజ్ఞాస సిస్టమ్స్ అన్ని కూడా ఆ జిజ్ఞాస చేయవలసినటువంటి పద్ధతి అంతా కూడా వేదాంత వాక్య విచార అంతర్గతమై ఉన్నది గాని అంటే ఉపనిషత్ వాక్య విచార అంతర్గతమై ఉన్నది గాని తద్భిన్నంగా మాత్రం బ్రహ్మ జిజ్ఞాస విషయము లేదా లేదు అని అన్నమాట. బ్రహ్మ జిజ్ఞాస అంతర్గతంగానే వేదాంత వాక్య మీమాంస చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా మేము వేదాంత విషయాలని ఇప్పుడు చర్చ చేస్తాం. అందుకని వేదాంత వాక్య విచారణ చేయకుండా బ్రహ్మజ్ఞానం మీకు కలగనే కాదు. లేనిపోని మాటలన్నీ చెప్పదు, అక్కడ ఉన్నట్టుగానే చెప్పాలి. అక్కడ ఏ ప్రకారంగా వాళ్ళు ప్రతిపాదన చేస్తున్నారో ఉపనిషత్తులు ఎందు అని చెప్పాలి. అందుకని ఎప్పుడైనా సరే మేము ఆత్మబోధ చేస్తామని ఎవడైనా సరే ఈ షోకేనో కటో ముండకో ఏదో గ్రంథాన్ని తీసుకొని చెప్తే గురువులు దాన్ని సమర్థిస్తారు, గురువులు దాన్ని ఒప్పుకుంటారు. అప్పుడు మంచి పని చేస్తున్నాం, ఆత్మబోధ చేస్తున్నానని అట్లాంటివన్నీ ఈ శాఖైనా ముండక మాండక్య అనేటువంటి ఉపనిషత్తులన్నీ అలా పక్కకు పెట్టేసేసి వీడు ఒపీనియన్లన్నీ చెప్పేస్తున్నాను. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆత్మ ఇలాగ వికసించింది, ఆత్మ ఇలా ప్రకాశించింది, ఆత్మ విధానాన్ని నా నెత్తి మీదకి వచ్చింది, నా గుండెల్లోకి వచ్చింది అని ఇట్లాంటివన్నీ చెప్పాడు అనుకోండి. అప్పుడు గురువు గారు నా చేతిలో ఏమీ లేదు, లేకపోతే వీళ్ళు నెత్తికి ఇస్తాను అనుకోండి అదృష్టం. అందువల్ల ఆత్మబోధ అనేటువంటి పేరు పెట్టుకొని జ్ఞానబోధ అనే పేరు పెట్టుకొని ఇట్లాంటి తక్కువ ధర్మాలన్నీ చేయకుండా శాస్త్ర ప్రమాణాన్ని ఇక్కడ విచారం చేయాలి కానీ అది కాకుండా దాన్ని విచారం చేస్తే మాత్రం అవుట్. అందుకనే ఈ మాట వినే మేము ఆశ్చర్యపోయాం. అందువల్ల ఎప్పుడైనా మోక్షాన్ని పొందాలన్నా, మోక్ష జ్ఞానాన్ని కలిగించుకోవాలన్నా, బ్రహ్మ విద్యా జ్ఞానం కలిగించుకోవాలన్నా, ఆత్మ జ్ఞానం కలిగించుకోవాలన్నా వేదాంత శాస్త్ర ప్రమాణ జనితమైనది ఆ విద్య అని మీకు తెలుసు. శాస్త్రాన్ని వదిలిపెట్టి పక్కకు పోయారా ఉపనిషత్ శాస్త్రాన్ని ఇంకా అవుట్, మీరు ఎందుకు పనికిరాకుండా. అందుకని ఉపనిషత్ ప్రమాణాన్ని చక్కగా వస్తుతంత్ర పరంగానే విచారం చేయాలి కానీ ఉపాసన పరంగా కానీ కర్మ పరంగా కానీ తత్వతంత్ర పరంగా కానీ చేయకూడదు. అది ఒకటి. మళ్ళా భావం చేసుకునేవి, తపస్సు చేసుకునేవి అని కూడా అనకూడదు. విచారం చేసుకునే సమకాలంలో కలిగే జ్ఞానమే కానీ భావం చేసుకునే జ్ఞానంగానే కాదు. అదొకటి. ఇంకొక మాట అవిరోధి తర్క ఉపకరణ నిశ్రేష ప్రయోజన ప్రస్తుతి, దానికి విరోధం లేని తర్కం కూడా ఉన్నది. ప్రభుత్వ తర్కం ఉన్నది. అంటే ఆ బ్రహ్మజ్ఞానానికి వేదాంత విద్యా జ్ఞానానికి మోక్ష జ్ఞానానికి విరోధం లేని తర్కం కూడా మీరు గ్రహించుకోవచ్చు. తీసుకోండి, మీరు తర్కం చేయొచ్చు. అది తర్కంగా ఉండకూడదు, స్పష్ట తర్కంగానే ఉండకూడదు, వ్యర్థ తర్కంగా కూడా ఉండకూడదు. వ్యర్థ తర్కంగా కూడా ఉండకూడదు. బ్రహ్మ విద్యకి అనుకూలమైన తర్కము, బ్రహ్మజ్ఞానానికి అనుకూలమైన తర్కము, ఉపనిషత్తులకు అనుకూలమైన తర్కాన్ని వేసుకోండి. బ్రహ్మజ్ఞానానికి అనుకూలమైన తర్కం ఏంటి, ఉపనిషత్తులకు అనుకూలమైన తర్కం ఏంటి అంటే పరమాత్మ పరిపూర్ణుడు అన్నప్పుడు ఆయన కంటే రెండవది లేదు కదా, ఆయన కంటే నేను వేరుగా లేదు కదా అని అనండి. బెటరే కదా, అర్థం వంతులు చేసే తర్కం అంటారు. ఆయన పరిపూర్ణుడు మరి నేను అల్పుడు కదా అలా అనుకోండి, ఇది పనిహిమాన్ని తర్కము అంటారు. అనుకూలమైన తర్కం కదా. పరిపూర్ణుడు అంటే
రెండవది లేనిదే అని కదా అర్థం. అప్పుడు నేను ఆ పరిపూర్ణం కంటే వేరుగా లేదు అని ఎవరైనా అన్నాడంటే నీ బుద్ధి భలే సూక్ష్మంగా ఉంది, భలే తర్కం చేయగలుగుతుంది, ఈ తర్కం అనుభవ సమ్మతమైనది అంటారు ఎవరైనా. చూసారా, ఎప్పుడైనా సరే నాకు కష్టాలు ఉన్నాయి అంటే అది అహంకారంతో కూడుకున్నది, అది ఉపాధికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, కర్మపరమైనది, బంధాలకు సంబంధించింది, ఇవన్నీ కూడా మనం ఆరోపించుకున్నదే గాని స్వస్వరూపంగా మాత్రం ఎవరికి ఏ కష్టాలు లేదు అని తెలుసుకున్నారు అనుకోండి. అప్పుడు ఆ ప్రకారంగా చెప్పిన వెంటనే ఇది భలే ఉంది, ఈ తర్కం అనుభవంగా తర్కమైన ఇది ఇదేమన్నా వ్యర్థ తర్కమేం కానీ ఎవరైనా సరే నాకు కష్టాలు ఉన్నాయి, అది నిజమేనండి, నాకు ఇవన్నీ బ్రహ్మ విద్య పట్టదండి, జ్ఞానం పట్టదండి అని అనుకోండి, ఇది ఒక్క తర్కము శ్రేష్ఠ తర్కము. అందువల్ల ఎప్పుడైనా మీరు గురువులు గాని శాస్త్రం గాని మనం గాని తర్కాన్ని వాడుకోవచ్చు. ఆ తర్కం సమ్మతంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, జ్ఞానానికి దోహదం చేయాలి. కుదర్కాలని చేసుకుంటే ఏం లాభం అయ్యా? తదు అవిరోధి, చూసారా, తదు బ్రహ్మ విద్యకి అవిరోధి తర్క ఉపకరణ గ్రహించుకోవచ్చును. అవిరోధి తర్కాన్ని ఉపయోగపెట్టడంలో తప్పేమి లేదు అని చెప్పారు. అది నిశ్రేయస్కు ప్రయోజనకారిగానే ఉంటుంది అని వాళ్ళు స్తుతి చేశారు. ప్రస్తుతే ఈ ప్రస్థానంలో వాళ్ళు కొనియాడారన్నమాట. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే బ్రహ్మ జిజ్ఞాస ఉపన్యాస ముఖంగా వేదాంత వాక్య శాస్త్ర మీమాంస విషయాన్ని ఇక్కడ బాగా విచారించబడుతుంది. బ్రహ్మ జిజ్ఞాస విచారంలోకి వస్తుంది కన్నా ఇవన్నీ. ఇక్కడ తర్కానికి ప్రాధాన్యత ఉంది. అది అనుభవంగా తర్కమై ఉండాలి, శ్రౌత తర్కమై ఉండాలి, శృతికి అనుకూలమైన తర్కం ఉండాలి. శృతి అనుగ్రహించిన తర్కాన్ని మనం గ్రహించుకోవడం తప్పులేదు, అలాగే ఆచార్య తర్కాన్ని కూడా మనం తీసుకోవడం తప్పులేదు. జిజ్ఞాస అయినటువంటి మనిషి కూడా ఆ తర్కాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఆ తర్కాన్ని కూడా మనం ఉపయోగించుకుంటాం. ఆ తర్కం ఎప్పుడు కూడా బ్రహ్మ విద్యకి అనుకూలమైన తర్కంగానే ఉండాలి కానీ వేరే దారి పట్టకూడదు, వేరే దారి పట్టకూడదు. అందువల్ల మీ ఇంటి గొడవలు ఇంటి దగ్గరే పెట్టుకోవాలి కానీ బ్రహ్మ విద్యలో దాంట్లో వేయకూడదు. ఒంటి గొడవలు కూడా బ్రహ్మ విద్యలో వేయకూడదు. ఇదంతా కలిసి దృశ్య విషయాలు, నామరూపం విషయాలు, అవిద్యా విషయాలు కూర్పారేయాలి. అప్పుడు మీరు బాగానే విచారం చేస్తున్నారే, మీ మంచి దృష్టి ఉంది మీకు అంటారు ఎవరైనా. అంతేగాని అవన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టేసేసి బ్రహ్మం మీద ఆపాదన చేసినట్లయితే లేనిపోనన్నీ వస్తాయి. అందువల్ల నిశ్రేయత ప్రయోజన ప్రస్తుతే, ఈ మోక్ష ప్రయోజనం నాకు ఇదంతా కూడా అవసరమై ఉన్నది అని చెప్పారు. ఇంతవరకు ఇదంతా అండర్లైన్ చేసుకోవాల్సిందమ్మా. తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాస ఉపన్యాస ముఖేన వేదాంత వాక్యమీమాంస తద్ అవిరోధి తర్కోపకరణ నిశ్రేష ప్రయోజన ప్రస్తుతే. ఇప్పుడు ఈ గ్రంథం ఉంది, ఈ బ్రహ్మ యొక్క బ్రహ్మసూత్రాల భాష్యం ఉంది, ఇక్కడ ఈ గ్రంథం ఉంది, ఇంకో గ్రంథం కూడా తీసుకుంటాము. అన్నిట్లో సమానంగా ఉంటాయి చూడండి. ఆ మాటలన్నీ వేరు వేరుగా ఉండనే దాని వ్యాఖ్యానం వేరుగా ఉండదు కానీ ఆ సూత్రం మాత్రము భాష్యం మాత్రం సమానంగా ఉంటుంది. అలా ఉపనిషత్తులు కూడా అందుకని వాళ్ళ కర్మ పద్ధతిగా పాటిస్తారన్నమాట. ఎప్పుడూ తాళపత్రాల మీద రాసినా అది ఇప్పుడు చూసుకుంటే అంత కరెక్ట్గానే ఉంటుంది. సజీవత్వం మీద మాత్రం అది ఏదనుకుంటుంది తాళపత్ర గ్రంథంలో ఎక్కువ చదవదు అనమాట. అంతేగాని మీ యోగాలు, మీ ధ్యానాలు, మీ కుతంత్రాలు, మీ ఇష్టం వచ్చినట్టుగా బుద్ధిభేదాలకు సంబంధించిన మతాలు అవన్నీ నానా రకాలుగా ఉంటాయి చూడండి. ఒక రకంగా ఉండదు, ఇది ఏ రకంగా. అందుకనే సంప్రదాయం ఉందయ్యా, సామాన్యమైనది కాదు. అట్లా అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంటున్నారు. అందుకని ఇలా ఉంది కాబట్టి ఎవరైనా తప్పు చెప్పేస్తే పట్టేసుకుంటారు. ఇక్కడ ఎవరు ఎంతమంది మిస్టేక్ చేసేదానికి వీళ్ళేనే.
కాకపోతే మన మనసు అందుకోదు కాబట్టి ఆ గురువులు ఏం చేస్తారంటే ఆ వాక్యం చదివి అందిస్తుంటారు. ఇలాగ అన్వయం చేసుకోవాలి, ఇలాగ అర్థం చేసుకోవాలి, ఇలాగ ఎత్తుకు పొందించుకోవాలి అని చెప్తుంటారు అనమాట. మార్గం అంటే కొట్టుపడేసినాము. మార్గం అంటే కొట్టుపడి మార్గానికి ఎప్పుడు కూడా ఏదో మార్గం ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఏదో మార్కు ఎక్కడ పెడతాము? ముచ్చుకోవాలి మనం. ఏదో మనకి ఇక్కడ ఎట్లా పెడతాం? నేనే అయ్యిందంగా. ఏదో మనకు రాసిన వాడిని నేనే. ఏదో మనకు చూపించేవాడే బ్రహ్మం. ఏదో మార్కుతో చూపింపబడేది బ్రహ్మం మాత్రంగానే. పదోవాడు ఎక్కడ అని ఏడ్చుకునేవాడే పదోవాడు. పదోవాడేవాడు ఎలా వాడిని చేయబెట్టి చూపిస్తారు మీరు? అందుకని మార్గాలు తెలుగాలు అనేది బ్రహ్మ విద్యా విషయంలో చెప్పం. జ్ఞాన మార్గము, కర్మ మార్గము, భక్తి మార్గము, మార్కెట్ మార్గము. అర్థమైందా? నేనే ఇప్పుడు చెప్తున్నారు. జన్మాధికరణానికి వచ్చాం. జిజ్ఞాసాధికరణం ఇంతవరకు సాగింది కదా. కాబట్టి జిజ్ఞాసాధికరణము వేదాంత విషయ ప్రతిపాదితమై ఉన్నది అని మనం ఎక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారండి? వేదాంత శాస్త్ర విచారణ చెయ్యాలి అని ఈ జిజ్ఞాసని ఎక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారు? వాళ్ళు చెప్పారు. కొన్ని విషయాలు చెప్పినా సరే వాళ్ళు తీసుకొచ్చి ఉపనిషత్తులు రాసే ముందు కూర్చొని పెట్టారు, భోజనం పెట్టారు. ఉపనిషత్తులన్నీ పెట్టి, దశోపనిషత్తులు పెట్టి, ఈవెన్ భగవద్గీతను కూడా పెట్టి, ఈవెన్ ఇట్లాంటి ప్రకరణ గ్రంథాలు, బ్రహ్మసూత్రాలు కూడా అక్కడ పెట్టి సూత్రాలు అక్కడ కూర్చొని పెట్టారు అన్నమాట. ఇదిగో జిజ్ఞాస చేయవలసిన విషయము, ఇదిగో అదిగో గురువు గారు, ఇదిగో శాస్త్రం. అది జిజ్ఞాస విషయం. ఇంతవరకు జిజ్ఞాస చేయాలని చెప్పారు కదా. తీసుకొచ్చి అక్కడ ఉపనిషత్తులన్నీ ఒక టేబుల్ మీద పెట్టున్నారు. ఆ టేబుల్ దగ్గర 2 కుర్చీలు వేస్తున్నారు. అటు గురువుని కూర్చొని పెట్టారు, ఇటు ఋషిని కూర్చొని పెట్టారు. ఇది నువ్వు విచారం చేయాలి, నేను విచారం చేసి చెప్తారు. ఇది జిజ్ఞాస. ఇది కాన్ఫరెన్స్ అన్న రౌండ్ టేబుల్ మీటింగ్. ఇంతవరకు వదిలిపెట్టేసిన తీసుకొచ్చి జిజ్ఞాస చేయవలసిన పద్ధతి ఇదే. ఇక్కడే చేయాలి నువ్వు. ఈ ఊరికి కొద్ది మాటలు చెప్పాం కదా, జిజ్ఞాస చేయవాడే బ్రహ్మం అయ్యారని. అది ఇంకా సున్నంగా ఇక్కడ లభిస్తుంది చెప్తారు వాళ్ళు. ఇదేమిటో సంగతి ఏమిటో అంతా ఆ గురువు గారు ఇదిగో ఈ శాస్త్రం తీసుకొని నాకు చెప్తారు. ఇక్కడికి రావాలి. అందుకని ఎప్పుడైనా సరే జిజ్ఞాస చేసే క్షేత్రం ఏంటి అంటే గురుకులు. ఆ గురుకుల దగ్గర ఏముంటుంది విషయం అంటే కొన్ని ఉపనిషత్తులు ఉంటాయి, గురుగారు ఉంటారు. అంతేనయ్యా. ఇది పద్ధతి. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంటారంటే సృష్టి మొదలుకొని అన్ని చెప్పేస్తారు. అందుకని మొదటి అధికరణము ఇదే మొదలైంది. ఇది ఒకసారి చెప్పండి, నుంచి చెప్పుకుంటాం. జన్మాది అధికరణం, ఇది 2వ అధికరణం అనమాట. దీనికి ముందుగా అధికరణం ఏంటి? ఇది 2వ సూత్రం కూడా. 2వ సూత్రం బ్రహ్మ జిజ్ఞాసితవ్యం ఇది ఉక్తం కిం లక్షణం పునః తద్బ్రహ్మ ఇది అతః ఆహ భగవాన్ సూత్రకారః. బ్రహ్మ జిజ్ఞాసితవ్యం ఇత్యుక్తం. బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నదని ఇదివరకే చెప్పి ఉంటుంది. బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలయ్యా, గురువు దగ్గర కూర్చొని, శాస్త్రం ముందు కూర్చొని, శాస్త్ర ప్రామాణికంగా, శాస్త్రవాక్య విచారంగా చేయవలసి ఉంటుంది అని చెప్పాం కదా. కిం లక్షణం పునః తద్బ్రహ్మ అని అడిగారు. మరి ఆ బ్రహ్మం యొక్క లక్షణం ఏమిటి, బ్రహ్మం యొక్క లక్షణం ఏమిటి అని వచ్చిందనమాట. ఇది ఇలా రాగానే అతః ఇప్పుడు చెప్తున్నారు భగవాన్ సూత్రకార
బ్రహ్మ లక్షణాల గురించి ముందు చెప్పింది ఎవరు చెప్పండి? వేదంలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది. ఆ ఉపనిషత్తు విషయాలు సూత్రంగా మలిచిన వారు ఎవరు? వ్యాసులు వారు, బాదరాయణ మహర్షులు వారు చేశారు. అందుకని ఆయన భగవాన్ సూత్రకార, సూత్రములు రచించిన వారు. ఎవరైనా బాదరాయణ మహర్షి, వ్యాస మహర్షి రాశారన్నమాట. సూత్రాలు మలిచారు. ఆయన సూత్రాలు మలిచేదానికి అవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆ మణిమాణిక్యాలంతా కూడా ఆ గనిలాగా ఉన్నది, పెద్ద గనిలాగా ఉండేటువంటి ఆ యొక్క వేద శాస్త్రం నుండి, ఉపనిషత్తుల నుండి ఇవన్నీ మణిమాణిక్యాలని తీసుకోవాలి. ఇక్కడ అమర్చారు. అమర్చిన దాని మీద భాషలు రాసుకొచ్చారు శంకరాచార్య. అందువల్ల సూత్రకారులు ఈ విధంగా బ్రహ్మ విద్యా విషయంలో ఇలా జిజ్ఞాస చేయవలసినటువంటి లక్షణాల గురించి, బ్రహ్మ లక్షణాల గురించి ప్రారంభం చేస్తూ ఇలా అన్నారయ్యా. ఏమన్నారు చెప్పండి? జన్మాద్యస్యతః, అది జన్మాద్యస్యతః, అది జన్మాది అస్య యతః అన్నమాట. అస్య జన్మాది యతః. ఎందుకంటే ఎందుచేతనగా అస్య పరమాత్మనః బ్రహ్మణః జన్మాది, అయ్యా ఈ యొక్క ఎవరి నుండి అయితే ఈ జగత్తుకు జన్మాదులు కలుగుతున్నాయో అంతే అన్నమాట. అంటాం ఎవరి నుండి అయితే ఈ జగత్తుకి జన్మాదులు కలుగుతున్నదో ఆయన విచారం చేయాలి. జగత్ విచారం చేయాలా, ఆయన విచారం చేయాలా? జగత్ విచారం కూడా చేస్తాం లే కొద్దిగా, నాకు తెలిసిందే కదా. ఎవరి నుండి అయితే ఈ జగత్తు జన్మాదులు కలిగి ఉన్నాయో ఆయన గురించి జిజ్ఞాస చేయడమే ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస. అదేనండి, అంటే ఈ జగత్తు ఎవరి నుండి పుడుతుందో ఆయన విచారమేనా మనం చేయవచ్చు? అవును, ఆయన విచారం చేయాలి. ఇప్పుడు మనం మూల విచారం చేసినట్టయిందా, స్థూల విచారం చేసినట్టయిందా? మూల బ్రహ్మ విచారం అంటే ఎవరి నుండి ఇది జగత్తంతా కూడా జన్మస్థితి లయాదులు కలిగి ఉన్నాయో, ఈ జగత్తుకి సృష్టి స్థితి లయాదులు ఉన్నాయా లేవా? ఇప్పుడు మనకి సృష్టి స్థితి లయాదులు కలిగి ఉన్నాం కదా. ఇది ఎవరి నుండి వచ్చినదో ఆయన విచారం చేస్తున్నాము, ఆయన జిజ్ఞాస చేస్తున్నాము, ప్రారంభం చేశాము. ఇప్పుడు మొదటి సూత్రంలో ఏముంది? ఎవరి నుండి అయితే, మొదటి సూత్రం అయితే అతాతో బ్రహ్మ జిజ్ఞాస. రెండో సూత్రం ఏంటి? బ్రహ్మ జిజ్ఞాస చేయవలసినటువంటి ఏదైతే ఉందో ఆయన ఎవరు అంటే జన్మాదులు కలిగిన వాడు. జన్మాదులు, జగత్తుకి జన్మాదులు ఎవరి నుండి అయితే కలిగి ఉన్నదో ఆయన. యత అంటే బ్రహ్మం అనమాట. ఎవరి నుండి అయితే ఈ జగత్తుకి జన్మాదులు కలిగి ఉన్నాయో ఆయన విచారం చేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసినారు. ఓకే, దీన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుంటాం. ఏకాగ్రత కైసం నుంచి వాళ్ళు ఎలా జిజ్ఞాస చేస్తారో చూడండి. ఓం సహనావతు సహనౌ భునక్తు.